నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. బిర్లా ఓపస్ ఐడిలో మీకు 63 కానీ 73 కానీ 93 కానీ ఇట్లా పర్సంటేజ్ మీకు చూపిస్తుంది. అది మీ ప్రొఫైల్ డీటెయిల్స్ 100% కానట్టు. అట్లా ఎందుకు కాదనేది మనకి ఈ వీడియోలో మీతో క్లియర్గా మాట్లాడబోతున్నాను. అట్లా 100% కాకపోతే ఈ బిర్లా ఓపస్ ఐడి మనం యూజ్ చేయొచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామందికి బిర్లా ఓపస్ ఐడిలో 100% అని మీకు చూపించదు. అది ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒకవేళ 100% లేకపోతే మీకు ఏమైనా లాభమా నష్టమా అనేది కూడా చెప్తాను చూడండి. మీకు 100% కావాలంటే ఇక్కడ బిజినెస్ ఇన్ఫో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీ జనరల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది ఎప్పుడు మీ కేవైసీ కంప్లీట్ అయినప్పుడు. తర్వాత మీరు నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్లో జిఎస్టీ నెంబర్ ఉంది కదా, అది కంపెనీ కానీ షాప్ కానీ ఉన్న వాళ్ళకు ఆ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఆ జిఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఆటోమేటిక్గా 100% అయిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి యువర్ టీమ్ అని ఉంది కదా, ఈ యువర్ టీంలో మీరు కాంట్రాక్టర్ అయితే మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారో వాళ్ళ నేము అండ్ వాళ్ళ బిర్లా ఓపస్ ఐడి అప్రూవల్ ఓపస్ ఐడిని అక్కడ ఎంటర్ చేసినట్టయితేనే మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ చూస్తుంది. అప్పుడు అది 100% కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి 60 ఉంటుంది, కొంతమందికి 70 ఉంటుంది. సో అంతే. ఇప్పుడు మరి బిర్లా ఓపస్ ఐడి 100% లేకపోతే యూజ్ చేయలేమా అని అనుకుంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడు మీ కేవైసీ డీటెయిల్స్ అప్రూవల్ అయినప్పుడు. ఆ కేవైసీ డీటెయిల్స్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, ఈ 3 ఇక్కడ నాకు వెరిఫై అయిపోయినాయి. సో ఇప్పుడు నేను టోకెన్ స్కాన్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు, అదేవిధంగా అమౌంట్ కూడా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే మై ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ మై ప్రాజెక్ట్లో మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసినట్టయితే అక్కడ కస్టమర్ డీటెయిల్స్, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, బిల్డింగ్ అడ్రస్సు, అదేవిధంగా మీరు వర్క్ చేస్తున్న ఏరియా పిన్ కోడ్ నెంబరు, సిటీ, స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేసినట్టయితే మీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు చేసే ఆ వర్క్లో మీరు వాడే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లోనే యాడ్ చేసుకోవాలి. అది ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే సంబంధం ఉంటుంది. దాంట్లో మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనం యూజ్ చేయలేమంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయాలంటే ఖచ్చితంగా కేవైసీ మాత్రం కంపల్సరీ కావాల్సిందే.